దాదాపు చూస్తే మన కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ మన ముఖ్యమంత్రి పాలనలో కానీ ఈరోజు మనకు దాదాపు ఒక 1 ఇయర్ కాబోతుంది. కానీ ఎప్పుడైతే ఎలక్షన్ పీరియడ్లో ముఖ్యమంత్రి గారు ఒక 6 గ్యారంటీల్లో వికలాంగులకు 6,000 పెన్షను ఇస్తా అని దాదాపు ఒక 1 ఇయర్ అవుతుంది. కానీ ఇప్పటివరకు వికలాంగులకు 6,000 పెన్షన్ అమలు చేసింది లేదు. అంతేకాకుండా మన వికలాంగులకు కూడా ఎందరో మంది ఎన్నో పరిస్థితులు వికలంగా ఉండి బాధపడుతున్నారు. కావున మన వికలాంగులకు బ్యాక్లాగ్ పోస్టులు కూడా భర్తీ చేయడం లేదు. అంతేకాకుండా మన వికలాంగులకు సంక్షేమ పథకాలు కూడా ఇవి అందటం లేదు. దాదాపు మనం అందరం చూసుకుంటున్నాం, వికలాంగులు ఎంతో విపరీత పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా మనకు వికలాంగుల సంక్షేమం కూడా మన సర్కార్ మనకు ఉపయోగించి మనకు పనిచేస్తలేదు. కావున ఈరోజు మేము వికలాంగులు అందరం కలిసి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో వికలాంగులకు పెన్షన్ 6,000 వెంటనే అమలు చేయాలి. అదే కాకుండా బ్యాక్లాగ్ పోస్టులు కూడా వికలాంగుల కోసం త్వరలో భర్తీ చేయాలని, అంతేకాకుండా వికలాంగులకు షరతు లేని 10 లక్షల రుణాలు వెంటనే ఉపాధి కోసం ఇప్పించాలని, సంక్షేమంలో వికలాంగులకు ముందు పీట వేయాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరడం జరుగుతుంది. 2016 చట్టం కూడా వికలాంగుల కోసం అమలు చేసి వాళ్ళకి న్యాయం చేయాలని కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరడం జరుగుతుంది. ఇప్పుడు 3వ డిసెంబర్ రోజు మన వికలాంగుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. కావున కొత్త పెన్షన్లు, ఉద్యోగాలు ఈ జనవరిలోపు మన అన్ని భర్తీ చేసి వికలాంగులకు న్యాయం చేయాలి. లేకపోతే జనవరి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులందరూ కలిసి మేము పెద్ద ఎత్తున ధర్నా చేసి సెక్రటరియట్ ముందట వచ్చి మేము ధర్నా చేస్తామని కూడా ఈరోజు తెలపడం జరుగుతుంది. జై వికలాంగ్.